అందరికీ నమస్కారం. నమస్కారం. మొట్టమొదలు అన్నిటికన్నా ముందు తిట్లు బంద్ చేయాలి. ఎవరు తిట్టద్దు. సప్పట్లు కొట్టుడు కాదు, పని చేయాలి. సీజీ కొట్టడానికి నేనేమైనా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు. నాకు దరిద్రుడు, సన్నాసి, సోయిలేనోడు, తాగుబోతు, తిరుగుబోతు, నాన్నోరు కూడా చాలా చెడ్డనోరే. తెలిసిన అనుకో తెల్లారి దాకా తిడతా. ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నా అతను? ఇంత చెప్తే మళ్ళీ నువ్వు మొదటికి వచ్చినావు. దీనిలో జరుగుతుంటే అక్కడ కూడా ఇక్కడ ఉంటారు. రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు, వంకర చెప్పేటోడు, టింకర చెప్పేటోడు, ఎన్నో రకాల ఉంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీసుకొని మెడలు వేసుకున్నా తప్పులేదు. 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? అమ్మ బాబాయ్, బూతు అంటేనే కేసీఆర్, బూతుకు వేరే అర్థమే కేసీఆర్. ఏం భ్రమల పడ్డారో. పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు. అంతర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. చివరికి సాగు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. అల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడ నుంచి వచ్చినోని శాతగాని దద్దమ్మ, మాకు రావా బూతులు? ఇంకేమన్నా ఉందా? నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు, మాకంటే బాగా ఎవడు వాడలేడు. చిల్లర నాయాలు ఎవడు పడితే వాడు ఎటు పడతాడు మాట్లాడతాడు. కేటీఆర్ ను బండకేసి కొట్టాలి, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి. అమెరికాలో పోయి చెప్రాసి నౌకరు వేసుకొని పబ్బులలో బార్లలో తిరిగటానికి ఆ తంబాకు బుక్కెటోడు ఉన్నాడు, ఆ చిల్లరగాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి అవకాశం వచ్చిందంటే అది కేవలము భారతీయ జనతా పార్టీ వేసిన భిక్ష వల్ల అన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులారా, భారతీయ జనతా పార్టీ నాయకులారా, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఎందుకే లొలిపెట్టుడు? ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా. ఖజానా ఖాళీ అన్న నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినా నేను ఏం చేస్తున్నా ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. కరెక్టే కదమ్మా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉంది అన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెల కోసం ముఖ్యమంత్రి ఆయన అన్నమాట. నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏం లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. లంకె బిందెలు పెట్టిపోయేడుతుండే ఆవిలకు. వీళ్ళు దబదబా లెక్కలు దోడుకుంది రాయిగా లంకె బిందెలు. ఇదా ఈస్ట్ వర్డ్పురం దొంగ, దొంగలకు దొంగ, మహా దొంగ, గజ దొంగ. ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పేరు కదా, అందుకే కదా గజ దొంగలు అని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి. అది ఇక్కడ జరిగింది. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. రేవంత్ రెడ్డి ఎందుకో మాట్లాడతాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు పేగులు మెడలు వేసుకుంటే ఎవరికి కావాలన్నాయా? ఇది మనుషులు మాట్లాడే మాటనా? రాక్షసులు మాట్లాడతారు. పేగులు మెడలు వేసుకుంటాను ఎవడు మాట్లాడతాడు? రాక్షసులు మాట్లాడతారు, మనుషులు మాట్లాడతారు ఈ భాష. ఎవడని అటు ఇటు చేస్తే తోక గత్తిరించే కత్తెరా నా జేబులోనే ఉంది బిడ్డ. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. కసంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్. జాగ్రత్తగా పెట్టుకోండి.
కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. మా పాలమూరు బిడ్డలు అగ్గి కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మానవ బాంబు కాదు నాయన, మానవీయ పాలన అందించు. నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకు అవుతుండో నాకైతే అర్థమైతలేదు. నోరు ముయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే అయింది, నాకు కూడా మాట్లాడచ్చు. 6.5 ఫీట్లు ఉన్న హరీష్ రావు గారు ఎట్లా పొడుగ్గా ఉన్నారో, ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ సీఎం కానీ ₹1 పని లేకుండా చేసినామా మేము? మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా. అందరికీ ధన్యవాదాలు. ఛాలెంజ్ చేస్తున్నాం అంతా. పాల మీద పూల మీద టికెట్లు అమ్ముకునేటువంటి దుర్మార్గం. అయ్యో మా సుధీర్ రెడ్డి నాకు దగ్గర సుట్టమమ్మా. అయ్యో రామ నాకు దగ్గర సుట్టం, మీకు తెలియదు అది. బూతులా నేను బూతులప్పుడు మాట్లాడినానే. అమ్మ బాబాయ్ ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి అని పెట్టారు అని చెప్పారు. నిజంగా కూడా పొంకనాల పోతిరెడ్డి ఆయన. లాగులలో తొండలిచ్చి కొట్టూరు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. శాతగాని దద్దమ్మ ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా. అరే సన్నాసి, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరి కాడు తిరుగుతాను. తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యో ఒక చార్లే శోభారాజురా. నోరేస కంపు నోరు అది. ఆ నోరును ఫినాయిల్ తో కడిగినా అది మోరా వాడిని నాలుకనా తాటి మటనా దేంతో గడగల ఫినాయిల్తో గడగల ఇలా నోర్లు బీజేపీ వాళ్ళ నోర్లు. ఎత్తుపల్లోడు ఎప్పుడు చూసినా ఇక్కిలిచ్చినట్టే ఉంటాడంట. పల్లా రాజేశ్వర రెడ్డి పల్లి ఇక్కిలిచ్చినట్టు ఉంటాడు. ఎప్పుడన్నా చూసారా? ఇక ఆయన కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు ప్రెస్ పెట్టి. అసలు నాకు మెడికల్ కాలేజే లేదు. నీకు నోటి తీట ఎక్కువ ఉంటే తీట తిరుగుతాం. నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూతురని గ్యారెంటీ అయిందని నేను అన్నా. నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం అని నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని నీతో పొన్నం ప్రభాకర్ తల్లి పేరు తీసుకుని మాట్లాడినందుకు నీ నాలిక నువ్వే కరుచుకో. క్షమాపణ బహిరంగంగా మీడియా ద్వారా చెప్పు. అరే తెలంగాణకు అసలు హీరో నేనేరా. నేను నిన్న ఎక్కడ వేసుకున్నా, ఇవాళ నేను షర్ట్ వేసుకుంటా అంటే నడుస్తుందా? థ్యాంక్ యూ. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई. అంటే ఇక छोटा भाई सुभानअल्लाह, बड़े भाई माशाअल्लाह. रेवंत रेड्डी किसके लिए काम कर रहे हैं? राहुल गांधी के लिए काम कर रहे हैं कि मोदी के लिए काम कर रहे हैं? बड़े भाई किसको बोलना है? उनको राहुल गांधी को बोलना है जिन्होंने इनको चीफ मिनिस्टर बनाया. वो छोड़ दिया राहुल गांधी को जीतने के बाद. ఎట్లా తెలిసిందో జర చెప్పండి. కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు. అలా సీకట్లో ఒప్పందం. పొద్దుట పూట ఈయనతో మాట్లాడతారు, రాత్రి పూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధమే. కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర మాది కాదు, బీఆర్ఎస్ తో కలిసిన చరిత్ర మాది కాదు. కలిసిన చరిత్ర మీది. కలిసి కాపురం చేశారు. పగబట్టి రాయి మీదేమన్నా తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే. కాంగ్రెస్ కేసీఆర్ ఒకటే, ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడే మియా చోటే మియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్ ఎక్స్పోజ్ అవుతా ఉంది. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన.
దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. ఏక్నాథ్ షిండే అంటుందని వాళ్ళే ఎవరైతారో వాళ్ళ పార్టీలోకి వెళ్ళి ఎవరైనా అవుతారేమో మనకేం తెలుసు, వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉందో మనకేం తెలుసు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అన్నారు. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది, నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. వేవ్ నడిచినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడు మన దగ్గరికి. ఉచితమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం, సంబంధం లేని సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్ లకు అన్యాయం చేస్తుందని అడుగుతున్నా. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టకు పెట్టాం మీ ప్రభుత్వం కూలిపోవడానికి. బీజేపీకి గేట్లు కూడా ఉన్నాయా అంటే వాళ్ళు కాపాడుకోవడానికి పెట్టిన గేట్లు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయడం కానీ ముట్టడం కానీ వారికి ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. బీజేపీ గేట్ ఎక్కడిది, దాని బిల్డింగ్ ఎక్కడిది, ఉన్న 8 తప్పకాయలకు పట్టుకొని గది ఎక్కడదా? తెలంగాణలో బీజేపీ ఎక్కడిది? టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు, నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు, బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు. గేట్లు పలగొట్టుకొని వస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి తెరవక ముందే. నిజంగా తెరిస్తే కేసీఆర్ కొడుకే ఉంటాడు. హరీష్ రావు ఆల్రెడీ బీజేపీ మాట్లాడుకున్నావు. డోర్లు తెలిస్తే నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవ్వరు మిగిలరు, ఇంక్లూడింగ్ హరీష్ రావు కవిత కూడా ఆ పార్టీలో మిగిలరు. ఎందుకు పెట్టు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ. మాకు 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసిపోతారు. For various reasons, party is losing ground. People are moving away from BRS. టైం వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, కాంగ్రెస్ పార్టీ అంటే అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడము దాచుకోవడం తప్ప మరొకటి లేదు. ఇక ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాడే యమునా తీరే, ఒకరిని ఒకడు నమ్మడు, ఒకరిని ఇంకొకరితో కలిసి పనిచేయడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అని అడుగుతున్నా. ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. ఎవరన్నా అయ్యో అధికారం పోయింది, మన పార్టీ అధికారంలో లేదు అని పక్క చూపులు చూస్తే మళ్ళీ 2-3 ఏళ్ళకే గులాబీ జెండా అధికారంలోకి వస్తే మీరందరూ ఆగమైతారు. ఎవడన్నా పోయేటోడు ఉంటే అటుగానోడు ఇటుగానోడు అవుతాడు, ఎటుగానోడు అవుతాడు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మినా, ఏం చేస్తాను నమ్మినాం. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం తక్కువ చేసింది పార్టీ? మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఇక నేను ఎవరు పడుతుంది, నువ్వు ఆడెవరు పడుతుంది, ఎవరికి పడుతుంది కాదు. ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? చాలా ఆశ్చర్యపోయినాం, దిగ్భ్రాంతికి గురైనాం. సరే సరే, ఇప్పుడు కేసీఆర్ని వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నాడు. రేపు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, 100% బీజేపీలోకి పోతాడు. అది వాళ్ళకి తెలుసు.
ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు. అంతేనా? స్థిరంగా ఉంటది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. పార్టీకి కొత్త రక్తం వస్తుంది, కొత్త ఆకులు వస్తాయి, పంటాకులు పోవడం అనేది సహజమైన విషయం. ఈ ఏజ్ లోపల నేను ఎవరిని ఫైట్ క్వాలిటీ చేసుకున్నట్టు అవసరం వేరే లేదు. కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని, అండ్ నాకు చాలా టాలెంట్ ఉంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ అయ్యింది. వయసు పెరిగిన ప్రతివాడు మేధావని అనుకుంటే కుదరదు, దానికి కొన్ని విలువలు ఉంటాయి. కాంగ్రెస్ లో 99 దాకా ఎంగుంటారు ఇడ, 99 years ఎంగుంటారు ఇడ. కేసీఆర్ సలహా మేరకు, కేటీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలే కాంగ్రెస్ లోకి పంపుతా ఉన్నారు. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.